ఎట్లా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారికి నెల రోజుల తర్వాత బెయిల్ రావడం పట్ల మీ స్పందన? చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజుల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఇంటికి వస్తున్నారంటే అన్ని మిగతా కేసు విషయాలన్నీ పక్కన పెట్టి చూసినా అందరు కుటుంబం అంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సరే కేసు సరే ఏమవుతుంది ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తాం, కానీ పాప ఫంక్షన్ కూడా ఓన్లీ ఫ్యూ అవర్స్ వచ్చి వెళ్ళారు. ఇప్పుడు దాంట్లోంచి ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ క్రమంలో మాకు చాలా విషయాలు అంటే మాకు తెలియకుండా మా మీద అభిమానం పెంచుకున్న ఎంతోమందిని మేము కలవగలిగినాం. ఎంతోమంది సహకారం ఇచ్చినారు మాకు మారల్గా. రేవంత్ గారు లేని లోటు తెలియకుండా, ఆయన దూరంగా ఉన్నారన్న అభిప్రాయం రాకుండా వాళ్ళు అంటే వాళ్ళు మనసులో ప్రే చేయడం వల్ల మనకి ఇంత తొందరగా బెయిల్ వచ్చిందేమో అని అనుకుంటున్నాం మేము. రేవంత్ గారి విషయానికి వస్తే ఇంకా ముందు కూడా ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం మామూలుగానే ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఈ నెల రోజుల టైంలో మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు కానీ, మా ఆతృతని ఆదుర్దాన్ని పంచుకున్న కుటుంబ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, వాళ్ళ అభిమానం, వాళ్ళు ప్రతి నిమిషం మా వెన్నంటే ఉన్నారు. ఏ రోజు మాకు రేవంత్ గారు లేరు అనిపించకుండా వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. లేదండి, అలాంటిది అట్లా ఏం అనుకోవడానికి లేదు. కాకపోతే రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకున్నాము, మేము రాజకీయంగానే ఫైట్ చేయాలనుకున్నాము. బట్ అనుకోకుండా ఇలాంటి సమస్యలు వచ్చినాయి. దీంట్లోంచి కూడా ఆయన బయటకు వస్తారు. ప్రజా సమస్యల మీద మామూలుగా ఆయన ఎప్పుడు ఎంత దూకుడుగా వెళ్తారో అలాగే ఉంటారు. కుటుంబం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆయన వెన్నంటే ఉంటారు. అంటే దీనివల్ల ఏదో మార్పు వచ్చిందని అనుకోవడానికి ఏం లేదండి. అందరు అభిమానం ఇంకా పెరిగింది కానీ తగ్గలేదంటే ఆయన ఇంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆయన ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారో, ఆయన మనోస్థైర్యాన్ని కోల్పోలేదో అది వాళ్ళందరినీ ఇంకా ప్రభావితం చేసింది అనుకుంటున్నాను. అంటే ఎంగేజ్మెంట్ అప్పుడు కొంచెం కొద్దిగా బాధపడింది. అంటే అరేంజ్మెంట్స్లో దీంట్లో మామూలుగా పాల్గొనలేదని. బట్ ఆ ఒక్కరోజు కన్నా బెయిల్ రావడం హ్యాపీగా ఉంది. ఇవాళ ఇంకా ఇప్పటి నుంచి కలిసి ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా ఫేస్ చేస్తామండి. ఇంకా రేవంత్ గారు బయటకు వస్తే ఆయన తోడు ఉంటుంది కాబట్టి ఇంకా మాకు ఫేస్ చేయడం ఈజీ ఉంటుంది. ఇన్ని రోజులు ఏంటంటే మాకు ఇవన్నీ కొత్త, నేర్చుకొని చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఫ్రెండ్స్ చాలామంది అన్ని రకాలుగా మాకు సపోర్ట్ ఇచ్చారు, లీగల్గా కానీ ఎవరు అడ్వైస్ ఇవ్వగలిగిన వాళ్ళు అడ్వైస్ ఏ రకంగా అయినా అందరు చేశారు. ఇంకా ముందు ఏదైనా ఫేస్ చేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ ఇట్లాంటివి ఏమున్నా కానీ పొలిటికల్గానే ఫేస్ చేయాలని అనుకున్నాం. పొలిటికల్గానే మాకు ఇబ్బందులు వస్తాయి అనుకున్నాం కానీ ఇట్లా పర్సనల్ లెవెల్కి వస్తుందని ఊహించలేదు. బట్ ఏదైనా ఫేస్ చేయడానికి రేవంత్ గారు రెడీగా ఉన్నప్పుడు మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీరు ఫేస్ చేయాలి, ఫస్ట్ టైం ఈ తరహా సంఘటనలు ఫేస్ చేస్తారు, ఏమనిపిస్తుంది దీని మీద? దెబ్బలు తగిలినప్పుడే మనిషి రాటు తేలుతాడు అనిపిస్తుంది. నాకే తెలియదు, అంటే నేను ఇంత ధైర్యంగా నిలబడతానని నేను అనుకోలేదు. నా వరకు నేను అనుకున్నది రేవంత్ గారిని నేను ఇంకా స్ట్రెంగ్తన్ చేయకపోయినా ఆయన వీక్ చేయకూడదని నేను అనుకున్నాను. అలాగే ఉన్నాను. సో పర్వాలేదు. కొంత ఇబ్బంది లేదని మనం చెప్తే అది అబద్ధం అవుతుంది. ఇబ్బంది అనేది మానసికంగా మనిషి దూరంగా ఉన్నప్పుడు, ఎప్పుడు 23 ఏళ్ళ పెళ్లి తర్వాత మా వైవాహిక జీవితంలో ఎప్పుడు మేము ఇన్ని రోజులు దూరంగా ఉన్నది లేదు. ఆయన కుటుంబానికి దూరంగా, ఆయన బయటకి అట్లా దూకుడుగా కనిపిస్తాను. ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉండరు. అది కొంత ఇబ్బంది అనిపించినా బట్ పర్వాలేదు. ఇంకా రాజకీయాల్లో మనం ఎదుగుతున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పుడు నిలబడి తట్టుకోవాలి. లేదండి, కొడంగల్లే ఉండాలని అన్నారు. అది ఇంకా మాకు సంతోషమే కదా. కొడంగల్ ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి అక్కడ ప్రజలు కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కలిసే బదులు మేము అక్కడికి వెళ్ళడం బాగుంటుంది. వాళ్ళు ముందు నుంచైనా మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా విపరీతంగా వాళ్ళకి బాధ అనేది ఉంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది బాగా విపరీతంగా ఉంది. చూడాలి ఇంకా వెళ్ళింది. పార్టీ అధినేత నుంచి, తెలంగాణ టీడీపీ నేత నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు వచ్చింది ఈ నెల రోజు? పార్టీ అధినేత నుంచి మాకు అంటే ఆ రోజే ఆయన కాల్ చేశారు, చెప్పారు అధైర్యపడకమ్మా పార్టీ సపోర్ట్ ఉంటుంది అని. అందరూ నాయకులు కానీ, పార్టీ క్యాడర్ కానీ, ముఖ్యంగా అభిమానులు చాలామంది మన నిశ్చితార్థానికి వచ్చినా మాకు తెలియని వాళ్ళు ఎంతోమంది. అంటే వాళ్ళు రాకపోతే మేము గుర్తుపట్టగలిగింది లేదు, మళ్ళీ వస్తే మేము వాళ్ళని గుర్తుపట్టేది లేదు. అయినా వాళ్ళ అభిమానానికి చాలామంది వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. పార్టీ కూడా 100% వాళ్ళు మా వెంటే ఉన్నారు.
కానీ రేవంత్ రెడ్డి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీరు చేసే అప్పీల్ ఏంటి ఈ వ్యవహారం తర్వాత? అప్పీల్ అంటే ఆయన ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాడతారన్న పేరుందో అది ఆయన నిలబెట్టుకుంటారు. ఎవరు దాని గురించి అంటే ఈ దెబ్బతో ఆయన ఏదో డౌన్ అయిపోతాడో వెనక్కి తగ్గుతాడని అనుకోవాల్సిన పని లేదు. ఆయన ఎప్పట్లాగానే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు. వాళ్ళ సపోర్ట్ కూడా మేము ఇంతకు ముందు ఎలాగుందో ఇక ముందు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ నుంచి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదుగుతున్నాడు కాబట్టి రకమైన కుట్ర జరిగింది అనేది పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిప్రాయపడుతుంది. అదే ఉద్దేశంతో ఉన్నారు, లేదంటే పర్సనల్ గా ఇబ్బంది పెట్టాలి ఇతను ఎదగకుండా చేయడం? కారణాలు ఏవైనా ఉండొచ్చు అండి. కారణాలు అంటే మనం చెప్పలేము అది కారణం ఏది అని. బట్ వచ్చింది ఒక సమస్య, దాన్ని ఎలా ఫేస్ చేస్తాం అనేదే మనకి ఇంపార్టెంట్. ఈ నెల రోజులు జరిగినటువంటి గాయంతో రేవంత్ రెడ్డి సత్యమని మళ్ళీ రాజకీయ ఆమె క్రియాశీలకమైనటువంటి భూమి పోషించారు. అలాంటిది ఏం లేదు. రేవంత్ గారికి ఎప్పుడైనా బ్యాక్ సపోర్ట్గా ఫ్యామిలీ ఉంది. నేననే కాదు, టోటల్ ఫ్యామిలీ, మా ఫాదర్ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ మా బ్రదర్ కానీ అందరూ ఎప్పుడైనా మొదటి నుంచి ఆయనకు సపోర్ట్ ఉంది. అది అలాగే కంటిన్యూ అవుతుంది. నా ఒక్కదాని పాత్ర అని కాదు, టోటల్ కుటుంబం ఎప్పుడు ఆయన వెంటనే ఉంటుందండి.